వాళ్ళు మనకు మొత్తం 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నిటి కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా బిఎల్ఓల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నది. దాదాపుగా ఈ రోజు వరకు మనకు 95% వరకు 2,42,000 వరకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఓటర్లు అందరూ కూడా వాళ్ళకు 2 ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి ఓటర్కు 2 ఫామ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి గత SIR 2002 ఉన్నటువంటి వివరాలు ఉన్నట్టయితే ఓటర్కి సంబంధించిన వివరాలు నింపడం, ఒకవేళ అప్పుడు ఓటర్గా లేనట్టయితే వాళ్ళ రిలేటివ్స్ సంబంధించినటువంటి ఫాదర్ది, వాళ్ళ తండ్రిది కానీ వాళ్ళ తల్లిది కానీ లేదా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్కి సంబంధించినటువంటిది SIRకి సంబంధించిన వివరాలను నింపి తర్వాత అదే ఫామ్ లోపల వాళ్ళ ఓటర్ యొక్క ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, ఓటర్ ఎపిక్ కార్డ్ నెంబరు, అదేవిధంగా వాళ్ళ తండ్రికి సంబంధించిన పేరు కానీ ఓటర్ ఐడి నెంబరు, ఫాదర్ ఓటర్ ఐడి నెంబరు, మదర్ ఓటర్ ఐడి నెంబర్, పేరు, బంధువు యొక్క ఓటర్ ఐడి కానీ ఫోన్ వాళ్ళ పేరు కానీ నింపి అవన్నీ వివరాలు సరిగా ఉన్నాయో చూసుకొని సంతకం పెట్టి ఒక కాపీని బిఎల్ఓకు సమర్పించినట్టయితే బిఎల్ఓ కూడా వెరిఫై చేసుకొని రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. రిసీవ్డ్ కాపీ ఇచ్చిన తర్వాత బిఎల్ఓ అక్కడనే వాళ్ళ వివరాలన్నిటిని కూడా వెరిఫై చేసుకొని బిఎల్ఓ యాప్ లోపల వాళ్ళ వివరాలన్నిటిని కూడా అప్డేట్ చేసుకొని ఎన్యుమరేషన్ ఫామ్ కూడా స్కాన్ చేసి దాంతోపాటుగా ఫోటోను కూడా స్కాన్ చేసి అప్డేట్ చేసినట్టయితే ఆ వివరాలన్నీ కూడా ఓటర్ కూడా డ్రాఫ్ట్ రోల్లో జరుగుతుంది. ఇదంతా కూడా మనకు జూలై ఈ నెల 24వ తారీఖు వరకు ప్రతి ఇంటికి కూడా వాళ్ళు వచ్చి 3 సార్లు విజిట్ చేసి వాళ్ళ వివరాలన్నింటిని కూడా స్కాన్ చేసి డ్రాఫ్ట్ రోల్ వచ్చే విధంగా బిఎల్ఓ యాప్ లోపల అప్డేట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనం 31వ తారీఖు రోజు డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మనకు ఆగస్టు సెప్టెంబర్ మంత్ లోపల మనం అప్లై చేసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ కూడా సరిచేసి చూసుకొని తర్వాత అక్టోబర్ 1 రోజు ఫైనల్ రూల్ అనేది SIRకి సంబంధించినటువంటి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు కొత్త ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు కూడా బిఎల్ఓ దగ్గర ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్ నింపి తర్వాత డిక్లరేషన్ కూడా నింపి వాళ్ళ యొక్క అడ్రస్ వివరాలతో పాటు ఇచ్చినట్టయితే మన కొత్త ఓటర్ కూడా అది నమోదు చేయడం జరుగుతుంది. ఇది అక్టోబర్ 1 వరకు 1 అక్టోబర్ 2026 వరకు 18 సంవత్సరాలు నిండేటువంటి ఎవరైనా ఉన్నా కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి పిల్లలకు అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.